మనకు మరొక గెస్ట్ జాయిన్ అవుతున్నారు రేగడి లక్ష్మణరావు గారు జనసేన నుంచి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు, మొత్తానికి ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీ స్టార్టింగ్ లోనే ఎలాంటి పరిస్థితి నెలకొందో మీరు చూసే ఉంటారు. దానిపైన మీ రియాక్షన్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు నా మాట ఓకేనా? చెప్పండి. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం సంబంధించి ఉదయం ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఏం రియాక్ట్ అవుతారు? సార్, ముందుగా మీకు అలాగే రాజనీతి వీక్షకులకి ప్యానల్ సభ్యులకి నమస్కారం అండి. మరి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఎందుకంటే మరి అసెంబ్లీలో జరిగినటువంటి ఈ దౌర్భాగ్యమైన చర్య ఏదైతే ఉందో అంటే ప్రతిపక్ష గొంతుని నొక్కే ప్రయత్నం అండి. ఎందుకంటే మరి మనం చూస్తున్నాం, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ టైంలో మరి అసెంబ్లీ సమావేశాలు చాలా ఉన్నతంగా జరిగాయండి. అంటే అది నిరసన తెలియజేసినా మరి ఇంత దారుణంగా అయితే ఉండే కాదు. ఇప్పుడు బూత్లు మారే పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీలో. అంటే ప్రజాప్రతినిధులుగా ఈయనకు 151 మంది మ్యాండేట్ ఎందుకు ఇచ్చారంటే వైఎస్ఆర్ పార్టీకి ప్రజల సమస్యల గురించి, స్థానిక నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడానికి వాళ్ళు అసెంబ్లీకి పంపిస్తే వీళ్ళేమో మీసాలు చెప్పడం చల్ల పట్ల కార్యక్రమం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ. మరి బాలకృష్ణ గారిని ఏమని అంటారండి? ఆయన సినిమా పరంగా, వృత్తిపరంగా ఆయన పనిచేసుకుంటున్నారు. మీరు సినిమాలో మీసాలు చెప్పండి, తొడలు కొట్టండి అంటే అంత వ్యంగ్యంగా మాట్లాడతారు అంబట్రామ్ బాబు. ఈయనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఆయనకి ఎటువంటి ఖర్చు లేదండి. ఈయన గంట అరగంట అని చెప్పుకోవడం, మరి అమ్మాయిలంతా తిరగడం తప్ప ఏ రోజైనా ఆయన శాఖ గురించి కానీ పోలవరం ప్రాజెక్టు గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు అంబట్రామ్ బాబు? లేదు. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు అందరిలో ఉంది. రోజా గారు, కొడాల నాని గారు, కేంద్రం నాని, అలాగే గురువారు అన్నమతి, వీళ్ళందరికీ కూడా బొత్స సత్యనారాయణ, వీళ్ళందరికీ కూడా వారికి ఇచ్చినటువంటి శాఖల మీద తప్పు లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, ప్రతిపక్షాల మీద దేవపెట్టడానికి తప్ప వీరికి ఏ శాఖ ఇచ్చారో, ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా వాళ్ళకి తెలియదు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంత దారుణం ఉండేది. అంటే ప్రతిపక్షాలు పంచిన బట్టి ఈ సమావేశంలో తూర్పు మంత్రంగా జరిపి వదిలేస్తే సరిపోతుంది. లేదంటే కానీ లక్ష్మణ్ గారు అంటే తీసుకొస్తారు. లక్ష్మణ్ గారు ఫస్ట్ అంటే ఇక్కడ తొడగొట్టింది ఎవరు, మీసం మేలేసింది ఎవరు? అంటే తొడగొట్టడం అంటే తొడగొట్టాడు బాలకృష్ణ అంటే బాలకృష్ణ అంటారు. ఎవరంటే కవిత శైలి పాడమంటారు? ఎవరంటే దీనికి ఏదంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుగా చేశారండి. దాన్ని నిరసన తెలియజేయడానికి అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చ జరగాలి. ఏదైతే మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ లో దాదాపు 375 కోట్ల అభివృద్ధుల కింద మన సీమెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి ఆ డిజిటల్ ఇది ఏదైతే డిజిటల్ తో ఉన్నటువంటి సంబంధం కారణంగా దాదాపు 375 కోట్లు మరి పక్కసారి మళ్ళీ ఒక కారణంతో మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం. మరి ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది న్యాయస్థానాల్లో ఈ కోర్టు నడుస్తుంది కాబట్టి న్యాయం ఏదైనా వాదోపవాదములు ఇటు పక్క మరి వైఎస్ఆర్ పార్టీ అది ఏదైతే గవర్నమెంట్ తాలూకా న్యాయవాదులు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క న్యాయవాదులు కానీ ఇక్కడ వాదనలు జరుపుతూ ఉన్నారు.